సేవనము, గురుదర్శనము ఇవన్నీ కూడా అభ్యున్నతి హేతువులు, ఉత్తరాయణ పుణ్యకాలంలో చెయ్యవలసినటువంటి కృత్యములు. అందుకని భోగి, సంక్రాంతి అని ఈ రెండు పండగలు పక్క పక్కన వచ్చాయి. మూడవది కనుమ. కనుమ గొప్పతనం ఏమిటి అంటే సనాతన ధర్మం యొక్క విశాలమైనటువంటి హృదయం. శం చతుష్పదే, శం ద్విపదే. ఒక్క నేను బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలి, మా కోడలు బాగుండాలి, మా మనవలు బాగుండాలి, నా కూతురు అల్లుడు మనవలు బాగుండాలి, అది కాదు, అందరూ బాగుండాలి. అందుకే 108 నామములతో పూజ చేయిస్తారు. 170 నామాలు ఉండకూడదా, 350 నామాలు ఉండకూడదా? 108 నామాలు తప్పితే 1000 ఎందుకుంటాయంటే సమస్త లోకములలోని ప్రాణులు 27 నక్షత్రములలో పుడతారు. పుట్టినప్పుడు చనిపోయినప్పుడు నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రములకు ఒక్కొక్క దానికి 4 చొప్పున 108 పాదములు. 108 నక్షత్ర పాదముల యందు ఎన్ని జీవులు పుట్టాయో, ఎంతమంది పుట్టారో అందరూ సంతోషంగా ఉండాలి. నేను ఒక్కడను కాదు, అందరూ సంతోషంగా ఉండాలి. శంకరాచార్యుల వారు నేర్పినటువంటి బాట. ఆయన కాశీ వెళ్ళారు అన్నపూర్ణమ్మ దగ్గరికి. అమ్మ నాకన్నం పెట్టని అడగలేదు. శంకరాచార్యులు వారు అన్నారు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మ మా అమ్మ నువ్వే, మా నాన్నగారు శంకరుడు, 3 లోకాల్లో ఉన్నవాళ్ళు నా బంధువులు, అన్నం పెట్టమ్మా అన్నారు. ఇప్పుడు ఎవరికి పెట్టాలి? ఆవిడ 3 లోకాలకి అన్నం పెట్టాలి తప్ప శంకరాచార్యులు వారు ఆయన ఒక్కరూ అన్నం పెట్టమని అడగల, అందరికీ పెట్టమని అడిగారు. 108 నామములతో పూజ చేస్తున్నామంటే దాని అర్థం ఏమిటంటే 27 × 4 108 నక్షత్ర పాదములలో పుట్టిన సమస్త ప్రాణులు సంతోషముగా ఉండుగాక. శం ద్విపదే, శం చతుష్పదే. 2 కాళ్ళున్న మనుష్యులు సంతోషంగా ఉండాలి, పక్షులు కూడా సంతోషంగా ఉండాలి. అందుకే పక్షి పూజ, పశు పూజ. వాటికి సంవత్సరం అంతా గడ్డి పెడతాం. మనం పెట్టకపోయినా అవి పొలం దున్ని అవే వెళ్ళి ఎక్కడో గడ్డి మేసి వచ్చి పొలం దున్నుతున్నాయి, పాలు ఇస్తున్నాయి, పెరుగిస్తున్నాయి, నెయ్యి ఇస్తున్నాయి, మన కుటుంబంలో సభ్యుడై తిరుగుతున్నాయి. అటువంటి ఆవు పట్ల, ఎద్దు పట్ల, పక్షి పట్ల కృతజ్ఞత చూపిస్తారు. చూపించి వాటికి అలంకారం చేస్తారు. ఇవాళ చప్పటి గడ్డి కాదు, నేను ఏ పాయసాన్నం తిన్నానో పొంగల్ అనేది నీకు పెడతాను, నువ్వు కూడా అదే తినాలని పాయసాన్నం వండుతారు. నువ్వు నా ఇంట్లో సభ్యురాలివి, నా నాగలి మోసావు, నా పొలం దున్నావు, ఇంత పంటకి కారణం నువ్వు, ధాన్యం బస్తాలు బండిలో వేసి తీసుకొచ్చావు, ఇవాళ ఆవు పాలిచ్చింది, దూడలు పెట్టింది, అవి పెరిగి పెద్దవవుతుంటే ఆనందిస్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా భోగం అనుభవించు అని పెడతారు. పక్షికి ఎందుకు పెట్టాలి అంటే పక్షి తన మూలాన్ని మరిచిపోదు. ఒక పక్షి ఉందనుకోండి, పక్షి ఎక్కడ పుడుతుంది? పక్షి నేల మీద పుట్టిందనుకోండి, కుక్క తినేస్తుంది, గద్ద తినేస్తుంది, కాకి తినేస్తుంది. పక్షి గుడ్డు, తల్లి పక్షి గూడు కట్టి గిజిగాడు అంటాడు మహానుభావుడు గుర్రం జాషువా గారు. ఆ పక్షి గూడు కట్టి ఆ గూట్లో గుడ్డు పెడుతుంది, గుడ్డు పెట్టి పొదుగుతుంది, పొదిగిన తర్వాత పిల్ల అవుతుంది, కిలకిల అరుస్తుంది, ఎక్కడి నుంచో అమ్మ తీసుకొచ్చి అన్నం నోట్లో పెడుతుంది. 2 రెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు ఎగిరి వెళ్ళిపోయి తన సంపాదన తాను సంపాదించుకుంటుంది. తను పుట్టడానికి, తాను పెరగడానికి, తాను ఉండడానికి, పెద్దదైన తరువాత తాను గూడు కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి స్థానమైనది చెట్టు. ఆ చెట్టు లేని నాడు తన బతుకు లేదు. అందుకే పండు తింటే గుజ్జు జీర్ణం చేసుకుంటుంది కానీ గింజని జీర్ణం చేయదు. మళ్ళీ చెట్లు రావాలి, చెట్లు రాని నాడు నాకు కృతజ్ఞత ఎక్కడుంది? చెట్టు రావలసిన గింజని జీర్ణం చేసుకోనని గింజలని భూమి మీద వదిలేస్తుంది. మలంలో రెట్ట వేసినప్పుడు గింజలు వదిలేస్తుంది. మళ్ళీ ఆషాఢం, శ్రావణం, భాద్రపదం వచ్చేటప్పటికి వర్షాలు పడతాయి. వర్షం పడ్డప్పుడు జామ గింజ జామ మొక్క అవుతుంది, సీతాఫలం గింజ సీతాఫలం అవుతుంది, మామిడి టెంక మామిడి మొక్క అవుతుంది. గింజలలోంచి మొక్కలు వచ్చి మొక్కలు చెట్లు అవుతాయి. తాను ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఎక్కడ వృద్ధిలోకి వచ్చిందో పక్షి మరిచిపోకుండా అవి పెరగడానికి గింజలని రెట్టలో వేస్తోంది తప్ప జీర్ణం చేసుకోవట్లేదు. ఒక పక్షి ఇన్ని చెట్లు పెరగడానికి కారణమైంది. ఆ చెట్ల వలన నేను ఇవాళ పర్యావరణం సమతౌల్యంతో ఇంత సంతోషంగా ఉంటున్నా. ఒక పక్షి నాకు పాఠం నేర్పింది. ఏ అమ్మా నాన్న వల్ల ఇవాళ నేను పుట్టి వృద్ధిలోకి వచ్చానో ఆ తల్లిని తండ్రిని మరిచిపోవద్దు. నేను పుట్టిన చెట్టుని నేను మరిచిపోకుండా చెట్టు పెరగడానికి కారణమయ్యాను. నువ్వు కూడా నీ తల్లిని తండ్రిని మరిచిపోకుండా వాళ్ళని నీతో ఉంచుకుని వాళ్ళు పెట్టిన అన్నం తిని
నువ్వు వాళ్ళతో కలిసి ఉండి నీ ఒళ్ళో వాళ్ళు ప్రాణం వదిలితే అంత్యేష్టి చెయ్యాలి తప్ప వాళ్ళని ఎక్కడో పెట్టి నీకు వాళ్ళు భారం అనుకోవడం మర్యాద కాదు అని పాఠం నేర్పుతోంది పక్షి. అందుకే పంట రాగానే దాన్ని గుత్తి కట్టి తీసుకొచ్చి దేవాలయాల్లో కడతారు. కట్టినప్పుడు ఆ పక్షులన్నీ వచ్చి ఆ గింజలు తింటాయి. పక్షుల పట్ల పశువుల పట్ల కూడా కృతజ్ఞత ప్రకటించగలిగిన విశాల హృదయమున్న జాతి భారత జాతి. సనాతన ధర్మం అంత గొప్పది. ఆ విశాల హృదయమునకు సాక్షి కనుమ పండుగ. ఆ కనుమ పండుగ నాడు అందుకని అంత గొప్పగా అలంకారం చేస్తారు. చేసి ఇంత గొప్పగా ఆ విశేషాలన్నిటినీ కూడా సమన్వయం చేస్తారు. ఇంత గొప్పగా జరిగేటటువంటి ఈ భోగి, మకర సంక్రమణము, కనుమ అనపడేటటువంటి ముప్పేటగా జరిగే పండగ త్రివేణి సంగమం. బంధువులందరూ కలుసుకుంటారు. గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, సంస్కృతిని నిలబెట్టుకుంటారు. ఆ గంగిరెద్దులు వస్తాయి. అలాగే ఆడపిల్లలు మగపిల్లలు చక్కగా ఉయ్యాలలు వేసుకుని ఆడుకుంటారు. హరిదాసులు వస్తారు. వాళ్ళు ఒక చోట నిలబడి ఏమీ పుచ్చుకోరు. వాళ్ళు బిగ్గరగా కంఠంతో పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పాడుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పిల్లలతోటి ఆ బియ్యము పైసలు పళ్ళు ఇప్పిస్తారు. గంగిరెద్దు మీద పాత బట్టో కొత్త బట్టో కప్పిస్తారు. అవన్నీ ఆంధ్రదేశం సంస్కృతిలో అంతర్భాగాలు. ఏదైనా పాడు చేసుకోవచ్చు, కానీ ఎవ్వరూ కూడా తమ సంస్కృతిని పాడు చేసుకోకూడదు. సంస్కృతికి పట్టాభిషేకం చేసే పండగలు, పరదేవత యొక్క అనుగ్రహానికి పొందడానికి వీలైన పండగలు. కాబట్టి చక్కగా మనందరం కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండగలు అలా చేసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం.